అందరికీ నమస్కారం. వైసీపీ నేతపై టీడీపీ నేతలు దాడి. పరిస్థితి విషమం. అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అసలు విషయంలోకి వస్తే రామాపురం పంచాయతీ పరిధిలో ఉన్న బోడుమల్లిపాలెంలోనైతే వైఎస్ఆర్సీపీ నాయకులకు సంబంధించిన భూమి అయితే ఉంది. అయితే ఆ భూమి పక్కనే టీడీపీ నాయకులకు సంబంధించిన భూమి కూడా ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఒక దారి అయితే ఉంది. ఆ దారికి మధ్యలోనైతే ఆ దారి నుంచి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అంటూ టీడీపీ నేతలైతే దానిపైన కంచెనైతే ఒకటి వేసేశారు. అంటే ముళ్ళ కంచెలు తీసుకొచ్చి అక్కడ వేసేశారు. సో అక్కడ ఉన్న వాళ్ళు చూసి దాన్ని అయితే రాజారెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ నాయకుడైన రాజారెడ్డి గారికి తెలిపారు. ఆయన వెంటనే అక్కడికి వెళ్ళి చూసి రాజారెడ్డి గారు వెంటనే రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళి అక్కడైతే ఫిర్యాదు చేశారు. అయితే రెవెన్యూ అధికారులు వచ్చి అక్కడంతా పరిశీలించి సర్వే అయితే నిర్వహించారు. ఆ పొలం మధ్యలో దారి ఎవరిది ఏంటి అన్న దానిపైన. అయితే వాళ్ళ దగ్గర ఉన్న రికార్డుల ప్రకారం కొన్ని దశాబ్ద కాలాల నుంచి అది సర్వే భూమిలోని ఉంది. రిజిస్టర్ అయి ఉంది. సో ఇది ఎవరి భూమి కాదు, ఇది దారి కాబట్టి అందరూ యూజ్ చేసుకోవాలి, ఎవరు ఆక్రమించడానికి వీల్లేదు అంటూ రెవెన్యూ అధికారులు చెప్పి ఆ కంచెలు అయితే తీయించేసి వెళ్ళారు. అయితే వాళ్ళు ఇలా వెళ్ళగానే వెంటనే టీడీపీ నాయకులు అయితే మళ్ళీ కంచె వేశారట. ఆ కంచె వేయడంతో ఆ విషయం తెలుసుకున్న రాజారెడ్డి గారు, ఆయన భార్య అయిన గీతారాణి గారు అయితే ఆ ఇద్దరు దంపతులు వెళ్ళారు. అక్కడికి వెళ్ళడంతోనే అక్కడ ఒక ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకొని ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది కొట్లాట వరకు దారితీసింది. సో రాజారెడ్డి గారి పైన వాళ్ళు దాడి చేయడంతో ఈయనకి తీవ్ర గాయాలు కూడా అయ్యాయట. ఆ గాయాల ముందు ఏంటంటే ఆయనకి ఇంతకు ముందే ఒకసారి గుండెకి ఆపరేషన్ కూడా అయ్యింది. సో వెంటనే హాస్పిటల్కి అయితే తరలించారు. అది కూడా వాల్మీకిపురంలో ఉన్న ఒక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ఆయన పరీక్షించి వెంటనే బెంగళూరుకి అయితే సిఫార్సు చేశారు. ఇప్పుడు ఆయన్ని బెంగళూరుకి అయితే తరలించడం జరిగింది. అయితే టీడీపీ నాయకులైన మోహన్ రెడ్డి, రఘునాథ్ రెడ్డిలు మా కుటుంబం పైన దాడి చేశారు, నా భర్త మీద దాడి చేశారు అంటూ గీతారాణి గారు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులపైన, మోహన్ రెడ్డి అలాగే రఘునాథ్ రెడ్డి పైన, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులపైన కూడా కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసు తీసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరి ఎట్టకేలకు ఎలాంటి ఫలితం వస్తుందో తెలియదు కానీ గీతారాణి గారు మాత్రం తప్పకుండా వాళ్ళకి శిక్ష పడాలి, నా భర్తకి ఆపరేషన్ అయ్యింది, ఇలా చేశారు అంటూ ఆవిడైతే వాపోతున్నారు. అయితే దీనిపైన వైఎస్ఆర్సీపీ నేతలు కూడా తీవ్ర కోపంలో ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.